సందేశము, క్రీస్తు రాకడ ఉపదేశము, అంత్యకాల సందేశము, క్రీస్తు రాకడ ఉపదేశము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి మీ ముందుకు రావటానికి దేవుడు నాకు ఇచ్చిన ఇటు ధన్యత కొరకే వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో మనము ఈ దిన సహవాసాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవ, మరి ఒక సమయము మా జీవితంలో దీవెనకరంగా మాకు దయచేసినందుకై నీకు వందనాలు చెల్లించుకొంచు. ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. నీ వాక్యంలో ఉన్న సంగతులు మేము గ్రహించి వాటిలో నడుచుకుంటకు నాయన మీ యొక్క నిరీక్షణలో విశ్వాసంలో నిలిచి ఉన్నటకు మాకు సహాయం చేయమని, ఏదైనా వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని వింటున్న నీ బిడ్డలందరినీ కూడా మీ హస్తాలకు ఎత్తి పట్టుకొనచ్చు యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి గడిచిన ఎపిసోడ్లో మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానం చేసుకొని ఉంటా ఉన్నాం. 7వ వచనము మొదటి భాగములో మరి ఆయన రాకడను గూర్చి అటువంటి విషయాలలో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటా ఉన్నాం. మరి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఈ 7వ వచనములో మనం ప్రాముఖ్యంగా బహిరంగ రాకడను గురించి, క్రీస్తు యొక్క బహిరంగ రాకడను గురించి మనం చూస్తాం. అయితే క్రీస్తు యొక్క బహిరంగ రాకడ జరగకముందు జరగబోయేటువంటిది రహస్య రాకడ. ఎందుకంటే బహిరంగ రాకడకు రహస్య రాకడకు చాలా మరి వ్యత్యాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ఆ రహస్య రాకడను గురించి మనము గడిచిన ఎపిసోడ్లో ధ్యానం చేసి ఉంటా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్లో మనము బహిరంగ రాకడను గురించి, మరి ముఖ్యంగా ఈ 7వ వచనము అదే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని గురించి మనము ఈరోజు ధ్యానం చేద్దాం. మరి ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వచనము చాలా స్పష్టంగా యేసుక్రీస్తు రాకడ, మరి ఆయన రాకడలో ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన మేఘారూఢుడై వచ్చేటువంటి సమయాన ప్రతి నేత్రము ఆయనను చూచును. మరి గడిచిన ఎపిసోడ్లో మనం చూసినటువంటి విషయము కేవలము యేసుక్రీస్తును ఎరిగిన వారు మాత్రమే రహస్య రాకడలో ఆయనను చూడబోతా ఉన్నారు, ఆయనను ఎదుర్కొనబోతా ఉన్నారు, ఆయనతో కలిసి మేఘాల పైన కొనిపోబడుతున్నారు అనేటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి ఈరోజు మనం ఈ వచనంలో చూస్తూ ఉన్నాం, ప్రతి నేత్రము ఆయనను చూచును అనేటువంటి మాట. తర్వాత 2వ విషయము మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయము, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అనేటువంటి ఆ మాట ఇక్కడ చెప్పబడతా ఉంది. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకునేటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విధంగా జరగబోతా ఉంది? భూజనులందరూ ఆయనను చూడబోతా ఉన్నారు, ప్రతి నేత్రము ఆయనను చూడబోతా ఉంది. ఆయనను పొడిచిన వారు చూచెదరు అనేటువంటి మాట. ఆయనను పొడిచిన వారు, ఇక్కడ ఆయనను పొడిచిన వారు అంటే ఆ దినాన ఎవరైతే ఆయనను సిలువ వేసినారో వారు కాదండి. ఎందుకంటే ఆయన ఎప్పుడో సిలువ వేయబడ్డాడు. ఇక ఇది జరగబోయేది మరి ఒక సమయంలో జరగబోతా ఉంది. కాబట్టి దీనికి చాలా వ్యత్యాసము మనకు కనపడతా ఉంది. మరి సమయము గ్యాప్ మనకు కనపడతా ఉంది. కాబట్టి ఎవరు ఈ పొడిచిన వారు
అనేటువంటి విషయాల్ని కూడా మనము ఈ యొక్క ధ్యానములో మనము చూడబోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం అందరము కూడా శ్రద్ధగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి మాటను మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మేఘారూఢుడై రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన 2 సందర్భాలలో కూడా ఇదే రీతిగా రాబోతా ఉన్నాడు. ఆయన మేఘాల పైన తన వారిని తీసుకొని పోవటానికి రాబోతా ఉన్నాడు. దేవుని వాక్యంలో ఈ మాటను మనము అర్థం చేసుకోవటానికి మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29 నుంచి ఉన్నటువంటి వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశం మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది యేసుక్రీస్తు ప్రభువు ఆయన బహిరంగ రాకడను గూర్చి ఆయనే స్వయంగా చెప్పినటువంటి మాటలుగా ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఏ విధంగా రాబోతా ఉన్నాడు? మేఘారూఢుడై ఏ విధంగా రాబోతా ఉన్నాడు అంటే ఆయన ప్రభావముతో రాబోతా ఉన్నాడు. మహామహిమతో ఆయన రాబోతా ఉన్నాడు. ఆ మహిమతో ఆయన ప్రభావముతో రాబోతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడున్నటువంటి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణాన్ని మనము చూడాలి. ఆయన మహిమ, ఆయన ప్రభావముతో రానయ్యున్నటువంటి వాడు. ఇదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను ఈ ప్రత్యక్షతను గురించి రాస్తూ ఈ 1వ అధ్యాయంలో ఆ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూసిన వెంటనే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మహిమ, ఆయన ప్రభావము ఏమై ఉన్నదో ఈ యొక్క యోహాను పద్మాసులో పరవాసి అయి ఆయన ఆత్మవశుడుగా చేయబడి ఈ దర్శనాలలో యేసుక్రీస్తు ప్రత్యక్షతలను చూసినటువంటి యోహాను ఆయన అనుభవాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఈ ముందు వచనాలలో ఆ క్రీస్తు యేసు మహిమ, ప్రభావము మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడు? ఆ మహిమను యోహాను చూడలేకపోయినాడు. యోహాను యేసుక్రీస్తును ఎరిగినవాడు. మిగిలిన శిష్యుల కంటే కూడా సమీపముగా ఉన్నటువంటి వాడు యోహాను. మరి యేసు ప్రేమించిన శిష్యుడుగా చెప్పబడిన వాడు యోహాను. ఆయన పరిచర్య అంతట్లో కూడా యోహాను యేసుక్రీస్తును అంటిపెట్టుకున్న వాడుగా కనపడతాడు. అటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రత్యక్షతను చూచినప్పుడు చచ్చిన వాని వలె నేను పడితిని అనేటువంటి మాట మనం చూస్తాం. మరి ఒక చోట యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక మాటను చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం.
17వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటి అనంటే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచుము అని యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు? దాని ముందు వచనంలో మనం చూస్తాం, మరి 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచి ఉన్నాను అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పటాన్ని మనం చూస్తాం. భూమి మీద తండ్రి తనను ఏ పని కొరకైతే, ఏ ఉద్దేశము కొరకైతే, ఏ కార్యము కొరకైతే పంపిస్తూ ఉన్నాడో దాన్ని నెరవేర్చి తండ్రి అయిన దేవుణ్ణి భూమి మీద మహిమపరుస్తూ ఉన్నాడు ఆయన. ఆ తరువాత ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రిని అడుగుతా ఉన్నాడు, తండ్రి, భూమి లోకము పుట్టక మునుపు నీ ఎదుట నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటి మహిమ ప్రభావములు ఆయన విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించుటకు ఆయన ఈ లోకానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఉంటా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆయన పాపములో శాపములో చచ్చి ఉన్నటువంటి మనల్ని, మృతతుల్యమైనటువంటి మన జీవితాల్ని బ్రతికించటానికి, జీవమునివ్వటానికి, మహిమలోనికి మార్చటానికి, ఆయన ధనవంతులనుగా మనల్ని చేయటానికి తన యొక్క మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి ఉంటా ఉన్నాడు. ఈ లోకములో మన నిమిత్తము ఆయన చేయవలసినటువంటి ఆ బలియాగము, ఆ ప్రాణత్యాగము, శిలువ యాగము, ఆ కార్యమును చేయటానికి తన పరలోక మహిమను విడిచి ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటా ఉన్నాడు అనేటువంటి మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి ఉన్న వాక్యంలో మనం చూస్తాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఉద్దేశింపబడినటువంటి ఒక పని నిమిత్తమై ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఈ లోకానికి తండ్రి చేత పంపించబడతా ఉన్నాడు. మానవ శరీర ఆకారములో ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. కాబట్టే ఆయన తన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. కానీ ఆయన యుగ యుగములలో మహిమ ప్రభావములతో ఆయన ఉన్నాడు అనేటువంటి విషయము మనకు ఈ వచనాల ద్వారా మరి తెలియజేయబడతా ఉంది. మనం గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవునికే యుగ యుగములలో మహిమ, ఘనత, ప్రభావములు ఆయన నామమునకు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి అట్టి మహిమలో ఉన్నటువంటి వాడు ఇక ఈ బహిరంగ రాకడలో ఆయన రాబోతున్నటువంటి సమయంలో ఆయన తన మహిమ ప్రభావముతో ఆయన రాబోతా ఉన్నాడు. చూడండి, 2000 సంవత్సరాల క్రితం ఆయన తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దీనుడుగా, దాసుని రూపములో, దరిద్రుడుగా, ఎవరికీ చెందనటువంటి వాడుగా ఆయన ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడు.
ఆ విషయాన్ని యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త ఆయన రాస్తూ 53వ అధ్యాయం యెషయా గ్రంథములో ఏమని యేసుక్రీస్తు గురించి వివరిస్తూ ఉన్నాడు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఇది యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యొక్క స్థితి. నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరు ఆయనను మరి గుర్తించలేకపోయినారు, ఆయనను మరి తెలుసుకోలేకపోయినారు, ఆయనను అంగీకరించలేకపోయినారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం, ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దేవునికి స్తోత్రం. ఆయన స్వకీయులు, ఆయన ఇశ్రాయేలీల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఆ నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలీల కొరకే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువు చెప్పటాన్ని మనం చూస్తాం. కాబట్టి వారి నిమిత్తము ఆయన ఈ లోకానికి వస్తే వారు ఆయనను అంగీకరింపలేదు. కారణం ఏంటి అంటే ఆయన రాజుల రాజుగా పుట్టలేదు, ఆయన అంతఃపురంలో జన్మించలేదు, ఆయన పశువుల పాకలో, ఆయన ఒక తొట్టిలో పరుండబెట్టి ఉంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదినాన ఆయనను అంగీకరించింది ఒక గొర్రెల కాపరులు మాత్రమే. ఆయనను ఆ దినాన గుర్తించగలిగింది తూర్పు దేశపు జ్ఞానులు మాత్రమే. ఆ దినాన పరలోకపు సైన్య సమూహము భూమి మీదకి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము అని ప్రతి గానములతో ఆయనను ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన తన మహిమను విడిచిపెట్టి నిన్ను నన్ను మన పాపపు స్థితి నుంచి విమోచించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము, ఆయన మేఘారూఢుడై వచ్చుచుండగా భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. కారణం మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివిన ప్రకారంగా ఆయన తన మహిమతోను ప్రభావముతోను ఆయన రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకున్న మహిమ, ఆయనకున్న ప్రభావము ఏమై ఉన్నది, ఆయన ఏ విధంగా రాబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూడబోతా ఉన్నాం. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ వచనం నుంచి ఉన్న వాక్యము మనం చదువుకుందాం. చూడండి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము
బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియు యగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇది ఆయన ప్రత్యక్షతలో, ఆయన మహిమతో, ఆయన ప్రభావముతో ఆయన రాబోతున్నటువంటి ఆయన ప్రత్యక్షత. ఏ విధంగా రానయింటా ఉన్నాడు ఆయన? ఏ విధంగా రాబోతా ఉన్నాడు? ఏ విధంగా భూజనులు ఎందుకు ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారు అంటే కారణం, ఆయన తన మహిమలో రాబోతా ఉన్నాడు. చూడండి, ఒకప్పుడు నిన్ను నన్ను పాపములో పడి ఉన్నటువంటి మనల్ని విమోచించుటకు ఆయన దీనుడుగా, దాసునిగా ఆ యొక్క స్థితిలో ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు ఆయనకున్న మహిమ, ఆయన ప్రభావముతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన రానై ఉంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నామము పూజింపదగినది, ఆయన నామము కొనియాడదగినది, ఆరాధింపదగినది. దేవునికి స్తోత్రం. యుగ యుగములలో ఆయనకే, ఆయన నామమునకే ప్రభావము, మహిమ, ఘనత కలుగునుగాక. ఆమేన్. ఎందుకంటే రాజుల రాజుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన ప్రభువుల ప్రభువుగా ఉంటా ఉన్నాడు. భూరాజులు ఆయన నామమునకు లోబడాలి. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన ప్రతి నామమునకు పైగా ఉన్నటువంటి నామముగా హెచ్చించబడతా ఉన్నాడు. ఆయన నామమున నందు ప్రతి మోకాలు వంగునట్లుగా, ప్రతి నాలుక ఆ యేసు క్రీస్తు నామమును ఒప్పుకొనున్నట్లుగా ఆయన నామము హెచ్చించబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి ప్రభావముతో ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చి ఏం చేయబోతా ఉన్నాడు అంటే, మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ భాగాన్ని మరి ఒకసారి మనం చదువుకుందాం. చూడండి దేవుని వాక్యాన్ని. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశం మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడిన వారు ఎవరు? వీరు ఎవరు వీరండి? ఏర్పరచబడిన వారు 1,44,000 మంది శేషమును ఆయన తీసుకొని వెళ్ళటానికి రానై ఉంటా ఉన్నాడు. ఎక్కడ ఉంటా ఉన్నారు ఈ శేషము? ఎక్కడ దాచి ఉంచబడతా ఉన్నారు ఈ శేషము? ఎవరు ఈ శేషము? ఆ విషయాలను రానున్న అధ్యాయాలలో మనం ధ్యానించబోతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన రహస్య రాకడలో నీవు ఎత్తబడకపోతే, ఇదిగో ఆయన ఒక బహిరంగ రాకడ ఉండబోతా ఉంది. ఆ దినమున ఆయన చేయబోతున్నటువంటి ఒక వధ భూమి మీద ఉండబోతా ఉంది అని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాన మరి ఆయన చేసేటువంటి కార్యము ఏమై ఉన్నది అని అంటే, ఆయన దేవుని యొక్క ఉగ్రత అను మద్యపు తొట్టిని తొక్కేటువంటి వాడు అని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తూ ఉంది. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. మద్యపు తొట్టి
ఈ మద్యపు తొట్టిని గురించి కూడా ప్రకటన గ్రంథములో మనము ఆ తరువాత వచనాలలో ధ్యానించబోతా ఉన్నాం. మరి ఆ దినాన ఏ రీతిగా ఆయన ఆ మద్యపు తొట్టిని త్రొక్కబోతా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనము ఈ యొక్క 14వ అధ్యాయం ప్రకటన గ్రంథములో మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలు నిజంగా మనల్ని ఎంతో లోతులోనికి నడిపించేటువంటి అధ్యయనాలుగా, ధ్యానములుగా ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మరి ఈ వాక్య ధ్యానము పైన మనము మనస్సుంచి వీటిని గ్రహించవలసిన వారమై ఉంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ప్రభావముతో వచ్చినప్పుడు ఆయన ఉగ్రత లోకము చూడబోతా ఉంది. అందుకే ఆయన మొదటి రాకడలో యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను కేర్ చేయలేదు ఈ లోకము. ఆయనను మరి పట్టించుకోకపోగా ఆయనను సిలువకు అప్పగించి ఆయనను చంపివేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు ఒక మాట రాస్తూ ఉన్నాడు చూడండి. మొదటి కొరింథీ పత్రికలో కొరింథీ సంఘానికి రాస్తూ మరి యేసుక్రీస్తును గూర్చి ఒక మాట రాస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతా ఉన్నాను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఇది లోకాధికారులలో ఎవనికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు, ఆయన యుగయుగములలో ఏమై ఉన్నాడో ఆ దినాన ప్రజలు గ్రహించలేకపోయినారు. ఈ యొక్క లోకాధికారులు తెలుసుకోలేకపోయినారు. అందుకే మహిమా స్వరూపియగు ఆ క్రీస్తును ఆ దినాన అతి క్రూరంగా, అతి ఘోరంగా ఆయనను అవమానపరిచి సిలువకు అప్పగించి సిలువ మ్రానుపై ఆయనను చంపివేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను పొడిచిన వారు ఆయనను చూచెదరు అనేటువంటి మాట. ఈరోజు ఎవరైతే ఇంకా ఆయనను దూషిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ యేసుక్రీస్తు నామమున సువార్త ప్రకటించబడుతూ ఉండగా ఆ సువార్తను మరి ప్రకటించబడకుండా అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నటువంటి వారు, ఆ సువార్తను ప్రకటిస్తున్నటువంటి మరి అనేక మంది సేవకులను చంపివేస్తున్నటువంటి వారు, మరి అడ్డగిస్తున్నటువంటి వారు, వారిని అవమానపరుస్తున్నటువంటి వారు, వారిని ద్వేషిస్తున్నటువంటి వారు, వారందరూ కూడా ఆయనను పొడిచిన వారి క్రిందికే వస్తూ ఉన్నారు. ఆ దినాన ఈరోజు ఎవరైతే ఆ క్రీస్తు నామమును ద్వేషిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ క్రీస్తును అపహసిస్తూ ఉన్నారో, ఎగతాళి చేస్తూ ఉన్నారో, ఆ సువార్తకు వ్యతిరేకులుగా ఉంటా ఉన్నారో, ఆయన నామమునకు లోబడకుండా ఉంటా ఉన్నారో, వారందరూ ఆ దినాన ఆయనను చూచి రొమ్ము కొట్టుకొనబోతా ఉన్నారు. అయ్యో అయ్యో, ఈయన మేము తృణీకరించింది, ఇటువంటి రాజున మేము ఆ దినాన అవమానపరిచింది. ఎందుకంటే ఆ దినాన ఈ ప్రభువుల ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో నుంచి, ఈ రాజుల రాజైన యేసుక్రీస్తు ఉగ్రత నుంచి కాపాడగలిగిన వాడు భూమి మీద ఎవడు ఉండడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజున ఈ మానవ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈరోజు మానవుడు గర్వపడుతూ తను ఏదో సాధించినానని అనుకుంటున్నటువంటి ఏది కూడా ఆ దినాన ఆ ఉగ్రతలో నుంచి మానవుణ్ణి, ఈ లోకాధికారులను, ఈ లోక ప్రభువులను, ఈ యొక్క దేశాల అధికారులను కాపాడలేదు అనేటువంటి విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాలి. భూరాజులు ఆయన నామమునకు లోబడవలసిందే. ఆయననే
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని ఆయన నామమునకు ఒప్పుకొని, ఆయన నామమునకు లోబడి ఏ దేశం అయితే ఆయన నామమును గణపరుస్తుందో అటు వారు ఆయన రాకడలో ఆయనతో కలిసి రాజ్యము చేయబోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు రక్షింపబడి ఉన్నావా? యేసు రక్తములో కడగబడి ఉంటా ఉన్నావా? ఆ రహస్య రాకడలో విశ్వాసమందు నిలిచి ఉన్నటువంటి వారు, ఆయన కొరకు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారు ఎత్తబడబోతా ఉన్నారు. కానీ విడవబడినటువంటి, ఆయన నామమును తృణీకరించిన వారు, ఆయన సువార్తకు వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారందరూ ఒక దినాన ఉగ్రత చూడబోతా ఉన్నారు. యేసుక్రీస్తు ఉగ్రత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అతి త్వరలో జరగబోతా ఉంది. కాబట్టి ఈ మాటలు వినుచున్న నీవు రక్షించబడి ఉంటే ధన్యుడవి. లేనట్లయితే యేసు అనే కృప నీకు అందుబాటులో ఉండగా, యేసు అనేటువంటి నామము ఈ దినాన నీకు ప్రకటించబడుతూ ఉండగా, నేడే ఆయన రక్షణను నీవు అంగీకరించు. ఆయన కృపకు పాత్రుడుగా చేయబడు, ధన్యుడవుగా చేయబడు. ఆయన నిత్య శాశ్వతమైన రాజ్యంలో వారసునిగా చేయబడతావు. రాజుల రాజు, ప్రభువులకు ప్రభువైన ఆయన శాశ్వతమైన రాజ్యంలో నీవు ఆయన పరిపాలనలో ఉండగలుగుతావు. లేనట్లయితే ఆయన ఉగ్రత బహుభయంకరమైనది. అది లోకం మీదికి రాబోతా ఉంది. దాని నుంచి తప్పించబడాలంటే యేసు అనే మార్గము, ఆ సత్యము, ఆ జీవము మాత్రమే నిన్ను నన్ను రక్షించగలిగింది. ఆయనను ఆశ్రయిస్తే నీవు ధన్యుడవు. రండి ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ఈరోజు ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, నాయన ఈ మాటలు మా అందరి హృదయాల్లో నాటుబడి మీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండటానికి అయా ముఖాముఖిగా ధైర్యముతో మిమ్మల్ని ఎదుర్కొని వారముగా, ఆ దినాన మీ ప్రత్యక్షతలో మిమ్మల్ని చూసి మీ వల్లే మార్చబడేటువంటి అనుభవాలు మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని, ఈ మాటలు విన్న నీ ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.